ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర లీలలు నిత్య పారాయణ గ్రంథము. రచన శ్రీ 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 సర్వసమర్థ సద్గురు దత్తావధూత గురవయ్య స్వామి మహారాజ్. ప్రచురణ సమర్థ సద్గురు దత్తావధూత శ్రీ 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 గురవయ్య స్వామి వారి పీఠం, మల్లవరం గ్రామం. ఆడియో గ్రంథ సమర్పణ మండవ రవికాంత్. గాత్రం గంటి రేవతి. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయము 10. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. గురుదేవులు సృష్టి లీలలు. గురుదేవులు 1975 సంవత్సరంలో చెర్లోపల్లి గ్రామమునకు, అంటే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తలుపూరు గ్రామం నుండి 1 మైలు దూరంలో ఉన్నది. చెర్లోపల్లి గ్రామమునకు మిడిమిడి ఎండలు కాయుచున్నప్పుడు తమ శిష్య బృందంతో వేంచేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్దనున్న వేప చెట్టు క్రింద ఆసీనులైనారు. వర్షాలు లేక ఊరిలోని బావులు, చెరువు, గుంటలు ఎండిపోయి గ్రామస్తులు బహు యాతనలు పడుచుండివి. గ్రామస్తులు నీటి వసతి లేక, పంటలు లేక బహు ఇక్కట్లు పాలవుతున్నప్పుడు పశువుల మాట వేరే చెప్పాల్సిన పని లేదు. అట్టి సమయంలో పరమాత్మ స్వరూపులు గురుదేవులు అచ్చోటికి చేరిరి. గురుదేవులకు తాటి ఆకులు పరిచి దానిపై ఈతాకు చాప వేసి శిష్యకోటి గురుదేవులను ఆసీనులను చేశారు. అది మంచి మధ్యాహ్న సమయం. ఒక ఆవు గ్రాసం కొరకై నలుదిక్కులా వెతుక్కుంటూ వచ్చి భగవానుని చాప క్రింద అమర్చి ఉన్న పచ్చి తాటాకు మొన పచ్చగా కనబడడంతోనే మిక్కిలి ఆతృతగా ఆ తాటి ఆకును మేతకై బయటకు లాగుటకు ప్రయత్నించింది. ఆ సంఘటనతో గురుదేవుల హృదయం స్పందించి ప్రక్కనున్న శిష్యులు గోపాలయ్య గారితో, పశువులకు మేత లేదు, భగవంతునికి చీటీ వ్రాయవయ్యా అని ఆదేశించినారు. గురుదేవుల ఆదేశానుసారం వ్రాసిన సృష్టి చీటీని భగవానులు తల క్రింద పెట్టుకొని శయనించారు. వేకువజామున సుమారు 4 గంటలకు బ్రహ్మాండమైన వర్షం కురిసి గ్రామంలోని చెరువులు, బావులు పూర్తిగా నిండిపోయినాయి. అలా ఆనాటి వరకు నీటి కొరకు తపన పడుతున్న గ్రామస్తుల బాధలను మటుమాయం చేశారు గురుదేవులు. 1976 సంవత్సరమున గురుదేవులు తమ శిష్య బృందముతో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతమున శ్రీ అంచూరు సుబ్బానాయుడు గారి డి గనికి చేరినారు. డి గని చుట్టుప్రక్కల నిర్మానుష్యమైన ప్రదేశం, అడవి ప్రాంతము. ఆ గని సమీపమున పెద్ద మామిడి చెట్టున్నది. జనసంచారం లేనందున ఎండుటాకులు గుట్టలు గుట్టలుగా రాలి ఉన్నవి. ఎదురుగా శిథిలావస్థలో ఉన్న చిన్న కట్టడం ఉన్నది. అచ్చటికి చేరుటకు గురుదేవులను 2 ఎడ్ల బండిలో గాని లేక డోలీలో గాని మోసుకొని పోవాలి. శ్రీవారు తమ శిష్య బృందంతో అచ్చటికి రాగానే దట్టముగా మేఘములు కమ్ముకొని వర్షపు తుబ్బరులు కురవసాగినవి. తల దాచుకొనుటకు స్థలం లేదు. ఎదురుగా ఉన్న ఆ చిన్న పాడుపడ్డ గృహంలో కొందరు మేకపోతును చంపి ఆహారం తయారు చేసుకునే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నారు. పరిసర ప్రభావంను అవగతం చేసుకున్న పరమాత్ముడు పసిబిడ్డ వలె ఏమీ ఎరగనట్లుగా ఉన్నారు. ఆ సమయంలో స్వామి శిష్యులు సోంపల్లి రామానాయుడు స్వామికి విన్నవించుకోగా గురుదేవులు వెంటనే, అయ్యా వీరరాఘవస్వామి, వర్షం ఆపవయ్యా అంటూ నాదం అందుకొని సుమారు 15 నిమిషాలు నాదమును మ్రోగించగా మేఘములు దూరంగా వెళ్ళినవి. అంతవరకు కారుమబ్బులతో నిండిన ఆకాశము తేట తెల్లమై వర్షపు ఛాయలు పటాపంచలై పాల వెల్లివలే ప్రకాశింపసాగింది. ఆహా, ఇదియే కదా కలియుగ అవతారుని కలియుగ లీలలు. ఒక ప్రవేశమునందు నీటి తపన తీర్చి సుఖశాంతులనిచ్చెను. మరి ఒక చోట వర్షపు ఛాయలు లేకుండా చేసి బిడ్డలను కాపాడెను. గురుదేవులు పంచభూతములకు అధిపతి అనుటకు పరమాత్ముని లీలలే ప్రబల నిదర్శనములు. కలియుగమున కలి మాయ నిండి ఉన్నప్పుడు ఎందరూ పరమాత్మ ఉనికిని తెలుసుకొనగలరు? ఏ 100కో 1,00,00,000 ఒక్కరు తప్ప. మాయను జయించిన గాని మాధవుని ఒడిలోనికి ఒరగలేరు. ఇదియే సృష్టి రహస్యం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. అధ్యాయము 10 సమాప్తం. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయము 11. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః.
జలస్తంభన. శ్రీవారు పెన్నబద్వేలు, కోటితీర్థము, పెన్నా నదిలో ఏటికి నీరును పారలతో ఎదురు మళ్లించేవారు. అనగా ఏరు పడమర నుండి తూర్పుకు ప్రవహించుచున్నప్పుడు గురుదేవులు ఒక పాయను కాలవ తీసి నీటిని ఉత్తరంగా కొంత దూరం నడిపి తర్వాత పడమరకు మళ్లించి ఆ పాయను మరలా దక్షిణంగా కొంత దూరం మళ్లించిన పాయను పడమర నుండి తూర్పుకు ప్రవహించు నదిలో కలిపేవారు. ఇక్కడ మనం వివరణ చూద్దాం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మాండాన్ని భేదించి వెలువడ్డ భగవంతుడు జలాన్ని సృజించినాడు. అందులకే జగన్నాథుడు ఒక మెట్టు దిగి అవతారమూర్తిగా వెలసి జలమును జనులకు సాంకేతికముగా చూపించినారు. అందు జలస్తంభన యోగమును ప్రదర్శించి తన తనయుల యోగక్షేమమునకై సదా పాటుపడుచుండిన తండ్రికి మనం ఎన్ని జన్మలెత్తి సేవ చేసినను రుణ విముక్తులం కాజాలం. కరుణామయుడు మానవ రూప దైవము దైవత్వమును ధరణికి ప్రబోధించుటకై పై ప్రక్రియను తాను అనుసరించారు. సృష్టి స్థితి లయకర్త తన దైనందిన కార్యక్రమంలో సదా నిమగ్నుడై సర్వులను తన దరికి చేర్చుకొని తరుణోపాయమును ప్రబోధించిన పరమాత్మ స్వరూపుడే భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారు. తూర్పు భాగమున జ్ఞాన తేజస్సునకు ప్రతీకయగు సూర్యుడు ఉదయించును కనుక ఇది సద్గురు భాగం అయింది. అనగా జ్ఞానమును కలిగించున్నది సద్గురు అనుగ్రహం. దక్షిణ భాగము అజ్ఞానమును కలిగించినది. ఇందు ఆశ, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము అనను ఏర్పడును. పడమర ఉత్తర భాగములు జగన్నాథ భాగములు. జ్ఞానమును తేజస్సును పొందిన ప్రాణి సాధనచే తపస్సుచే ఉన్నత స్థితిని పొంది జగన్నాథునిలో నేరుగా ఐక్యమును పొందవచ్చును. ఏరు పడమర నుండి తూర్పునకు ప్రవహించును. అనగా జగన్నాథునిలో ఐక్యమగుటకు అర్హమగు జ్ఞానోదయమునకై తూర్పు దిశగా పయనించవలను అని అర్థం. పయనించు పవిత్రులలో వారి సాధనా పటిమను అనుసరించి కొద్దిమందికి మాత్రమే తగు అవకాశం ఏర్పరచతలచి వారిని ఆ ప్రవాహం నుండి వేరు చేసినారు. అట్టి వారిని ఉత్తరంగా నడిపించినారు. అనగా ఆ పాయను ఆ దిశన మళ్లించినారు. వారిని తనలో అనగా జగన్నాథునిలో ఐక్యం చే సంకల్పించినారు. అందును కూడా బహు కొద్దిమందికే తప్ప అందరికీ ఆ మహద్భాగ్యం అబ్బలేదు. మిగిలిన వారు ప్రారబ్ధ కర్మను అనుసరించి అనుభవించవలసినందున నివారణోపాయంగా వారికి ఆ అవకాశం ఏర్పరచుటకు పడమటి దిక్కుగా పయనించు భాగ్యమును ప్రసాదించారు. అనగా పడమర దిశగా పాయను మళ్లించారు. పరిపూర్ణత పొందిన మహాత్ములను తనలో లయం చేసుకున్న భాగ్యం ప్రసాదించారు. ఆ మహద్భాగ్యానికి నోచుకోలేక ఇంద్ర పదవిని దక్కించుకున్న నహుషుని వలె అహంకార పూరితులై కాలచక్రగతిలో ఒరిగి అష్టమదంబులకు బానిసలయి భ్రష్టులైన జీవులు దక్షిణ భాగమున నెట్టివేయబడి అట్టివారు జన్మ పరంపరలుగా జన్మించుచుందురు. జగద్రక్షకుడు వారి ప్రతి కదలికను గమనించుతూ కాపాడుతూ పరిపక్వ దశను పొందిన తదుపరి పడమర భాగమునకు తరలించి జ్ఞానోదయమునకై తూర్పు దిశకు పయనం చేయించి పరిణితి చెందిన జీవులను క్షేమంగా తన దరికి చేర్చుకొని జన్మరహితులను వనర్చుదురు. మనసును నిగ్రహించిన వారలకు దేహబాధలు అంతమవుతాయి, మనోవ్యధలు అదృశ్యమవుతాయి. తాము శరీరానికన్నా వేరని భావించడం సహజం. బ్రహ్మానందంలో చరించుచునుట వారి భాగ్యం. నారాయణుడైనప్పటికీ నర అవతారములో వచ్చినప్పుడు తాను కూడా తన యొక్క కర్మలను అనుభవిస్తూ లోకానికి ఆదర్శవంతంగా ఉండేవారు. సుఖ దుఃఖములను ద్వంద్వములను సాధకుడు ఉపేక్షించి యథాకర్మలను పరమేశ్వరార్పణముగా ఆచరించి సిద్ధిని పొంది జన్మరాహిత్యమును సాధించవలను. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. అధ్యాయము 11 సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.